చాలా గ్రేట్ సార్. ఎలా నిలదొక్కున్నారని. బికాజ్ ఎస్పెషల్లీ మీరొచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన అంటే బూతు, నా నా బూతు, నా నా బూతు నార్మల్. నా లెక్క ఏమిటేనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి క్లెన్జ్డ్ ఫిల్మ్సే వస్తాయి తప్ప, మామూలు ఫిల్మ్స్ రావు. బూత్ మరి సినిమాలు రావు. రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి, అవును. స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అనంటే, నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. హ్మ్. అంచేత దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను. బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా! ఇంతకుముందు పెట్టుకోవచ్చు. మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును. మనీషా అవును. కరెక్ట్. అవును. మనీషా అలాగని. ఇప్పుడు మనీషా బదులు క్లెన్జ్డ్ ఫిల్మ్స్ అని పెడతానండి. ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ ఈ ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న అంటే సినిమాలు, ఈ మధ్య మధ్య సినిమాలు. ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పారండి. చాలా బావుందట. అమ్మమ్మ! అయ్య బాబోయ్! అలాగని చెప్పేసి. నిజమేమో అనుకుని పరిగెత్తుకుని వెళ్లి చూశానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పేరొద్దు. పెద్ద సినిమానా సార్ అది? కాదండి. చిన్న సినిమా అది. హ్మ్. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు కదా! కాదు ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి శైలులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హావ్ మిస్టర్ బచ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి. అవును. రవితేజ చేశాడు, కష్టపడి చేశాడు అందులోను. అవును. అతను క్యారెక్టర్ వరకు బాగుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాట, విలన్ బాగుందట. కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పారన్న. అని చెప్పి మానేసాను వెళ్ళడం. మీకు చెప్పారా సార్ అలా అని? అంటే మీరంటే దానిలో ఉండే అశ్లీలత దానివల్ల లేకపోతే బోర్ కొడుతుందనా? మరండి సరిగ్గా తీయలేదనా? వద్దని బోర్ కొడుతుందండి మెయిన్గానండి, వేరే ఏం కాదు. మీరెలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకి వెళ్తారు సినిమా హాల్లోకి. సడన్ గా అంటే హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గానండి 4th మినిట్ కల్లా ఆడియన్స్‌ని లాక్ చేయగలగాలండి ఫస్ట్ పాయింట్. ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. 4th మినిట్‌కి. ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్‌లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్‌కి. సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి. 4th మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్ర. ఓహో! ఈ ఈ ఈ ఈ ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో. ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది. ఇక్కడి నుంచి ఇంకేముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్‌కి రావాలండి క్లియర్‌గా. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుద్దండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత గాని, ఒక ఐటెమ్ సాంగ్ గాని, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్‌లో? నేను మామూలుగా చూస్తానంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు. ఆహా! పాపం చేశారు, చాలా బావుందట. చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట. ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంతకు మించి నేను చూడడం మానేయనండి. చూస్తానండి. చూసి తెలుసుకోవాలి కదా నేను. అవును. నేర్చుకోవాలి కదా! ఓహో! ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి, చెడు 2 తెలుసుకోవాలి కదటండి. అంచేత చెడు తెలుసుకొని ఇది మనకి యాంగిల్ కాదు, దీన్ని పక్కకు పెట్టేద్దాం. మంచి మాత్రమే మనం చెప్దాము. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు. 'కేజీఎఫ్', సరే 'పుష్ప', సరే కాకుండా మనకి 'ట్రిపుల్ ఆర్', అంతకుముందు సరే 'బాహుబలి'. బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీసు, ఇంట్లో తెలుగు కుటుంబాలు వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు. ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు ఇవి. ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్‌లో. వాట్ డు యూ ఫీల్ సార్ యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. 'సలార్' సినిమా ఉంది మీకు. ఇట్స్ ఎంగేజ్డ్. Whatever the way it may be, but it's an engaged still maintaining the spirit, మొమెంటమ్. the momentum is maintaining అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం ఇది. ఈ నమ్మకాన్ని మీరు బహుశా
ఈ 7 మినిట్స్ 4 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలు అన్నిట్లో మీరు పాటించారా? ఎస్ 100% పాటించారండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి మీకు- సినిమా మీ- చూడండి సార్ లిస్ట్. మీకు ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్లోనూ థర్డ్ మినిట్లోనూ వేసేస్తానండి మాత్రం. వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు లేకపోతే మాయలోడు, మీ ఇష్టం, మీకు అతడే ఒక. రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందామండి, మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు, ఇంకోటి పెడతాడు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే 4th మినిట్ లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు. అసలు శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అంటే మామూలుగా యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SBI అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును సార్. జగపతి బాబు గారు SBI అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 వచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారు సార్. మరి ఉండకూడదండి అక్కడ. ఉండకూడదన్నది మీ పాయింట్. ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ. లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దాన్ని. అవును. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో ఏమిటో ఏమిటో. మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు, అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు బాలకృష్ణ గారు రీజనబుల్. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది, సూపర్ హిట్ సాంగ్స్ అండి. అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. వజ్రం సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే వర్కౌట్ కానివి? ఒప్పేసుకుంటానండి. అంతే అంతే. ఏమండి 1 మంత్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి, అది మనకి థర్డ్ సినిమా అది అంచేత ఒప్పేసుకోవడం. సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. లేదండి, ఎక్కడ రాలేదు. ఇబ్బంది అసలు ఏ సినిమాలోనూ, ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి. ఓపెన్గా చెప్తాను. అది ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి, కామెడీతో కూడా విడిపోయి, టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి, సౌందర్య గారు ఇష్టమే, ఆమని ఇష్టమే. మీరు ఎవరు ఇప్పుడు మీరు సౌందర్య గారు ఆమని చెప్పామనుకోండి, మీరు హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే. చెప్పలేము. ఎవరికి వారే ఏమన్నా తీరే అంతే కదా. చివరికి వచ్చినప్పుడు కదా ఉంటుంది కదా. అవునవును. అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో, ఆలీ చేశాడు, తర్వాత మన శ్రీకాంత్ చేశాడు. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప, అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ శభాస్ రే కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించలేదండి. చూపెట్టలేదండి.